నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం మొదటి 3 వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి గోనె పట్టులు కట్టుకుని తల మీద ధూళి పోసుకుని కూడి వచ్చరి. ఇక్కడ వీరంతా కూడా ఎజ్రా వినిపించిన ధర్మశాస్త్రాన్ని వారు విన్న తర్వాత వారు చేసిన తప్పులను బట్టి వారు పశ్చాత్తాపడి ఏడుస్తున్నారు. అయితే ఈరోజు పండుగ దినం ఇది కనుక ఎవరు కూడా క్రొవ్విన మాంసాన్ని భక్షించండి, మధురమైన పానాన్ని తాగండి, ఈరోజు యెహోవా యందు ఆనందించాలి కనుక ఎవరు ఏడవవద్దని చెప్పాడు. తర్వాత వారిలో పెద్దలైన వారు కూడా మిగిలిన వారు కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని విన్నారు. కాబట్టి దేవుని వాక్యాన్ని వినకపోతే మనం చేసిన తప్పులు కానీ చేయబోయే తప్పులు కానీ మనకు తెలియకుండానే పాపులుగా పరిగణింపబడతాం. ఈ దురవస్థ ఎందుకు వచ్చిందని చూస్తాం, ఈ చెర ఎందుకు వచ్చింది, ఎంతకాలం ఉంటుంది అని అనుకుంటూ ఉంటాం. అందుకనే మొట్టమొదటిగా దేవుని దృష్టిలో మన జీవితం ఎట్లా ఉందనేది చూసుకోవాలి. తర్వాత వీళ్ళందరూ కూడా చెర నుంచి వచ్చిన తర్వాత ధర్మశాస్త్రాన్ని విన్నప్పుడు వాళ్ళు పొరపాట్లు ఏంటో వాళ్ళు తెలుసుకున్నారన్నమాట. కాబట్టి అలాగా ఇప్పుడు ఏమవుతుందంటే 9వ అధ్యాయంలో ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలు ఉపవాసం నుండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇక్కడ ఏంటంటే సరే ఆ రోజు మాంసాహారాలు తిన్నారు, బాగుంది. ఇప్పుడు ఏంటంటే మాంసాహారాలు కానీ మొత్తానికి ఆహారం మానేసి తమ శరీరాల్ని నలగొట్టుకుంటూ శరీరానికి ఆహారం ఇవ్వకుండా సంపూర్ణంగా దేవునికి ప్రార్థన చేయటానికి వారు వచ్చారు. మొట్టమొదటిగా ఏంటంటే ఉపవాసం ఉన్నప్పుడు మన దేహానికి ఇవ్వాల్సింది కూడా పక్కన పెట్టాలి. ఎందుకంటే ఇదంతా కూడా దేవుడు వారి ప్రార్థన అంగీకరించేలాగా, వారు తప్పులు ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమించేలాగా ఉండటానికి మొట్టమొదటిగా వారు ఉపవాసం చేశారు. ఈ లోకంలో కూడా ప్రభుత్వాన్ని వారు కఠినంగా ఉండకుండా వారి కోరికలు తీర్చాలంటే ఇదే ప్రకారం లోకంలో కూడా వాళ్ళు ఏమంటారు, దాన్ని నిరాహార దీక్ష చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ కూడా మొట్టమొదటిగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆహారాన్ని కూడా లెక్క చేయకుండా దేహాన్ని బాధపరుచుకుంటూ వచ్చారు. యెషయా 58వ అధ్యాయం చూసినట్లయితే నీ ఉపవాసం వ్యర్థమంటారు, మీలో దయ లేదు, జాలి లేదు, మీరు బీదల పట్ల ప్రేమ లేని వారుగా ఉంటున్నారు, దోచుకునే వారుగా ఉంటున్నారు, మళ్ళీ ఉపవాసాలు ఉంటున్నారు. అటువంటిది ఆచారం. కొత్త నిబంధనలో లూకా 18వ అధ్యాయంలో కూడా 9వ వచనం నుంచి చూస్తే అక్కడ కూడా ఇద్దరు భక్తులు దేవుని మందిరంలో నిలబడి ప్రార్థన చేస్తూ ఉంటారు. మొదటివాడు పరిసయ్యుడు, నేను చోర్ల వలనను, అన్యాయస్తుల వలనను, వ్యభిచారుల వలనను, ఈ సుంకర వలనను ఉండనందుకు వందనములు. వారానికి ఏకంగా 2 రోజులు ఉపవాసం, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాను, నా సంపాదన అంతట్లో 10వ భాగం ఇస్తానని చెప్పాడు. మంచిదే, కానీ తన ప్రార్థన ఆలకించలేదు. ఎవరైతే దేవుడు పరిశుద్ధుడు, నేను అపవిత్రుని, పాపిని అని ఎంతో తీవ్రంగా పశ్చాత్తాపడి తాను రొమ్ము కొట్టుకుని తన తప్పులు ఒప్పుకున్నాడు. ప్రభువా, తండ్రి, నాయందు కనికరం చూపించి అని తప్పులు ఒప్పుకున్నాడు, క్షమించమని అడిగాడు. అతనికంటే ఇతడు పరిసయ్యుడి కంటే కూడా ఈ సుంకరి
పాప క్షమాపణ పొందినవాడు నీతిమంతుడయ్యాడు. పాపాలు పెట్టుకుని నీతి కార్యాలు చేస్తామంటే వాళ్ళు నీతిమంతులు కాజాలరు. అందుకనే పాపాన్ని ముందు పక్కన పెట్టాలి, పశ్చాత్తాపడి సరి చేసుకుని దేవుని ఎదుట న్యాయవంతులుగా ఉండాలి. సో కుటుంబాల్లో కూడా అలాగే ఉండాలి. ఈనాడు ఇది చేసేస్తాం అది చేసేస్తాం అనేది కాదు. ఎందుకంటే దేవుని ఎదుట మనం సరిగా ఉండాలి, పరిచయలాగా ఉండకూడదు. దేవుడు సమస్తాన్ని ఎరిగిన వాడు కనుక ఎప్పటి వరకు అనుమతిస్తాడో అప్పటి వరకు అనుమతిస్తాడు. తర్వాత తీర్పు తీర్చినప్పుడు ప్రాబ్లం అయిపోతుంది, సంపూర్ణంగా దూరం అయిపోతుంది. అలా లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత గోనె పట్ట కట్టుకున్నారు. వస్త్రాభరణ కూడా ధనవంతుడైన వ్యక్తి 16 అధ్యాయం లూకాసు వార్తలో 19వ వచనం నుంచి చదివినప్పుడు ధనవంతుడైన వ్యక్తి ఏం చేశాడంటే ఊదా రంగు వస్త్రాలను ధరించుకున్నాడు, బాగా తినుచూ తాగుచూ ఉన్నాడు. ఇక్కడ దరిద్రుడైన వ్యక్తి తన ఆహారం కనీసం బల మీద నుండి పడినవి కూడా వాటిని తింటూ ఉంటుంటే ఏమాత్రం జాలి లేకుండా, ఒక ముద్ద తను తినే దాంట్లో తనకి పెట్టకుండా ఆ విధంగా ఉంటూ వచ్చాడు. కనుక చివరికి ఆ ఊదా రంగు బట్టలు ధరించుకుని భక్తిహీనంగా ఉండి దేవుని వల్ల భయభక్తులు లేనివాడై ఉండి ఈ లోకంలో తిరుచు త్రాగుచున్నాడు, చనిపోయాడు. తన ఆత్మ పాతాళంలోకి వెళ్ళిపోయింది. అక్కడ బొబ్బలు పెడుతున్నాడు. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రివైన అబ్రహామా, నా మనవి ఆలకించు, నీ దగ్గర ఉన్న లాజరు ఆయన్ని పంపించి తన వేలుకొనతో నీటి బొట్టును నా నాలుకకి తగిలించు, తట్టుకోలేకపోతున్నాను, యాతన పడుతున్నాను ఈ అగ్ని జ్వాలలో. కాబట్టి ఈ లాజరు దేవుని దృష్టిలో ధనవంతుడే కానీ ఈ లోక ధనవంతుడు, లోకం యొక్క మనుషులు లోకం విషయంలో దరిద్రుడిగా కనపడ్డాడు. అయినప్పటికీ అన్ని శ్రమల లోకంలో తాను భరించినప్పటికీ, ఈ లోకంలో ఏమున్నా తినటానుకున్నా లేకపోయినప్పటికీ విశ్వాసం కలిగి దాన్ని సహించి జీవితాన్ని ముగించాడు. దేవదూతలు వచ్చి తన ఆత్మను కొనిపోయారు. సో ఈయనైతే తన పాపాలు తను వెంట వచ్చినాయి, తన పాతాళానికి వెళ్ళిపోతూ వచ్చాయి. కాబట్టి అందుకనే అప్పుడప్పుడు మనం కట్టుకునే బట్టలను బట్టి దీన్ని బట్టి అతిశయించకుండా జాగ్రత్తగా మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఉండాలి. పాత నిబంధనలో ఈ గోనె పట్ట కట్టుకునేవారు, వస్త్రాలని మార్చుకునేవారు. అది పశ్చాత్తాపానికి గుర్తు, దీనత్వానికి గుర్తు, దేవుని దగ్గర తగ్గించుకోవటానికి గుర్తు. అయితే ఇప్పుడు నిజంగా మనసులో తగ్గించుకోవాలి, హృదయంలో మార్పు చెందాలి, ఆంతరంగంలో దేవుడు అంతరంగాన్ని చూస్తాడు కనుక ఆ మార్పును చూడాలి. బయట కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. సో కనుక ఆ విధంగా గోనె పట్టులు కట్టారు. తర్వాత తల మీద బూడిద పోసుకున్నాడు. అబ్రహాము కూడా ఏమంటాడంటే దుమ్మి ధూళితో సమానం ఉంటాడు. అంటే గర్వాన్ని అంతటినీ కూడా తల మీద ధూళి పోసుకోవటం అంటే నేను దుమ్మి ధూళితో సమానాన్ని, నేను వట్టివాడిని అని దేవుని సన్నిధిలో అంతగా తగ్గించుకోవటం. ఈ మూడు కూడా దేవుని సన్నిధిలో తగ్గించుకోవటానికి, దేవుడు వారిని అంగీకరించేటట్టుగా చేయటానికి మొట్టమొదటిగా ఉపవాసం ఉన్నారు, రెండోది గోనె పట్టు కట్టుకున్నారు, మూడోది తల మీద ధూళి పోసుకున్నారు. సో అబ్రహాము కూడా దుమ్మి ధూళి వంటి వాడిని నిన్ను అడగటానికి నేను ధైర్యం తెచ్చుకున్నాను అంటాడనమాట. ఎందుకంటే లోతుని రక్షించాలని ప్రార్థన చేయటానికి అంత దీన ప్రార్థన, అంత భారమైన ప్రార్థన చేస్తాడు. మారుమనసు పొందిన తర్వాత 42వ అధ్యాయంలో యోబు గ్రంథంలో యోబు కూడా అదే మాట్లాడతాడు. కాబట్టి తెలియక ఏదో మాట్లాడాను చూడండి. 42:6 వచ్చు యోబు గ్రంథం 42:6. ఎవరైనా చదవండి తీసిన వారు. యోబు 42:6. యోబు 42:6.
కావున నన్ను నేను అసహించుకొని ఏంటి ఇప్పుడు? కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. అది పశ్చాత్తాపాన్ని గుర్తన్నమాట. ఏది నన్ను నేను, ఎందుకంటే తెలియనప్పుడు కొన్నిసార్లు దేవుని మీద నేరాలు మోపాను, కొన్నిసార్లు నన్ను నిందించిన వారి మీద నేరం మోపాను. అయితే ఇప్పుడు నిన్ను చూసిన తర్వాత నేను అవన్నీ చేయటం తప్పే అని పశ్చాత్తాపడ్డాడు. అందుకనే దేవుడు తను అంగీకరించి రెండంతలుగా తన స్నేహితులతో శత్రువులు ఎదుట సమాధానం ఇచ్చాడు. తర్వాత బలులో వారిపక్షంగా తాను సమాధాన బలు అర్పించాడు. తరువాత సమాధాన పడ్డాడు, శత్రువులు శేషం లేకుండా చేశాడు. రెండవది, ఈ పశ్చాత్తాపాన్ని బట్టి తను తగ్గించుకునే దాన్ని బట్టి తర్వాత తను నిందించిన వారిని కూడా వారితో సమాధాన పడిన కారణం చేత, వారికి కూడా సమాధాన పడిన కారణం చేత వారిని కూడా శిక్షను తప్పించాడు. యోబు రెండంతలుగా తిరిగి భూ సంబంధమైన కోల్పోయిన వాటిని రెండంతలుగా కూడా తాను ఇస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు హృదయంలో యథార్థత ఉండాలి, దీనత్వం ఉండాలి, వారిని అంగీకరిస్తారు. సో అంత భక్తులు యొక్క జీవితాలను మనం గుర్తు చేసుకోవాలి. ఈనాడు ఏమి ఉండదు, కానీ దావీదు జీవితాన్ని, దావీదు వాటిని తమకు పోల్చేసుకుంటూ ఉంటారు అన్నమాట. కాబట్టి దావీదుని విడిపించిన దేవుడు నన్ను విడిపిస్తాడు. దావీదుని విడిపించాడంటే దావీదు చూడండి, దావీదు 130వ కీర్తన మొదటి నుంచి చదవండి. యెహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెడుతున్నాను. అంటే నేను ఎంతో దిగజారిపోయాను, ఎంతో పడిపోయాను, ఎంతో పాపినైపోయాను కదండి. పాపంలో ఉన్నవాడు ఎక్కడున్నట్టు? అగాధంలో ఉన్నట్టు. తర్వాత నా ప్రార్థన ఆలకింపు, వినము, నా ఆర్తధ్వని, నా హృదయధ్వని విను. నా పెదవుల ధ్వని కాదు, ఏదని హృదయం యొక్క ధ్వని విను. తర్వాత ఎవడు నిలవగలడు? క్షమాపణ దొరుకు. ఇదండి వాళ్ళు మొట్టమొదటిగా తీవ్రమైన పశ్చాత్తాపంతో వారు చేసిన పాపం ఎంత అగాధంలో తను పడవేసిందో దాని అంతటినీ గుర్తు చేసుకుని అంతగా పశ్చాత్తాపడేవారు దేవుణ్ణి. ఎందుకంటే క్షమించటానికి వీళ్ళు వాడే మాటలు, తగ్గించుకునే విధానము, హృదయంలో మార్పు అలా ఉంటుంది. నేటి దినాల్లో ఏం లేదు. అందుకని నేను మాత్రం నమ్మను. నేను పశ్చాత్తాపడ్డాను, ఈ సారీ గీరి అంటే ఇవన్నీ నమ్మను. కాబట్టి అందుకని ఏంటంటే నిజంగా ఉండాలి. నేనంటే అటు దేవుడు క్షమించాలి. మనిషి ఈజీనే, మనిషి దగ్గర పెద్ద ప్రాబ్లం లేదు. అయితే ఏంటంటే దేవుడి దగ్గర క్షమాపణ పొందాలి. పొందినప్పుడు శిక్షించేది దేవుడు, తర్వాత వాడుకునేది దేవుడు, పక్కన పెట్టేది దేవుడు. అందుకనే దానికి తగినట్టుగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. అందుకనే పౌలు కూడా అంటాడు చూడండి, 1 తెస్సలోనికైలు 2వ అధ్యాయము 12వ వచనం. 1 తెస్సలోనికైలకు 2వ అధ్యాయము 12వ వచనం. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై 1 తెస్సలోనికైలు 2:12 చదువు. తన రాజ్యమునకును మహిమకును మిమ్మను పిలుచుచున్న దేవునికి తగినట్టుగా నడుచుకొనవలెను. హెచ్చరించుచు, బుద్ధి చెప్పుచు, ధైర్యపరుస్తూ, సాక్ష్యమిచ్చుచు మిమ్మల్ని పిలిచిన దేవునికి తన రాజ్యానికి తగినట్టుగా నడుచుకోవాలి. దేవుని రాజ్యానికి తగినట్టుగా నడుచుకోవాలి, లోక సంబంధమైన రీతిగా కాదు. కాబట్టి ఈ మార్పు అనేది రావాలి. అప్పుడే దేవుడు మన ప్రార్థనగా జవాబు అనేది ఇస్తాడు.
అయితే పాత నిబంధనలు ఇవన్నీ చేశారు. కొత్త నిబంధనలో యథార్థ హృదయం కావాలి. సంఘంగా అప్పుడప్పుడు ఉపవాసం తగ్గించుకుని ప్రార్థన కూడా సంఘంలో అందరూ కూడా చేయవలసి ఉంటుంది. ఆ విధంగా వీళ్ళంతా కూడా తిరిగి వచ్చిన తర్వాత వారి ధర్మశాస్త్రాన్ని విన్న తర్వాత వారు చేసిన పాపాలు ఏంటో, ఆజ్ఞాతిక్రమాలు ఏంటో వారు తెలుసుకున్న వారే ఇన్ని రకాలుగా ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ఏం పోసుకున్నారు, ధూళి పోసుకొని కూడి వచ్చారు. కనుక మనం కూడా దున్ని ధూళితో సమానం. ఆదాముని దేవుడు ధూళితోనే చేశాడు, మట్టితోనే చేశాడు. తర్వాత మట్టి అయిపోయాడు, చచ్చిపోయి పాపం చేసి మట్టి అయిపోయాడు. మనమందరం కూడా అదే అవుతాం. అయినప్పటికీ క్రీస్తులో మనకి ఈ మట్టి దేహానికి బదులుగా మహిమ దేహాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ నిరీక్షణతో జాగ్రత్తగా జీవించాలి. దేవుని దగ్గర వేషాలు పనికిరావు. లోపలొకటి బయట ఒకటి అనేది అసలే పనికిరావు. అది ఎవరినో మోసం చేస్తున్నట్టు కాదు. మొత్తానికి నీ భార్యనో నీ భర్తనో నువ్వు మోసం చేయొచ్చు, కానీ తర్వాత దేవుడు నీ హృదయాన్ని బట్టి నిన్ను తీర్పు తీరుస్తాడు. అది శాశ్వత నష్టానికి గురవుతుంది. అలా లేకుండా జాగ్రత్తగా ఉండేలాగా మనం వారందరి కొరకు ప్రార్థన చేయాలి. మనందరం కూడా అలాగా ఉండాలి. 2వ వచనంలో ఇశ్రాయేలీయులు అన్ని జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి, రెండోది ఏంటంటే లోకం నుంచి వేరయ్యారు. అంటే అన్ని జనుల నుంచి వేరయ్యారు. అంతకుముందు ఏం చేశారంటే అన్ని జనులతో కలిసిపోయి వారి ఆచారాలు, వారి విగ్రహ ఆరాధన చేయటం, వారి పద్ధతులు నేర్చుకోవటం అట్లా చేశారు. అది కూడా ప్రధానమైన పాపం. వాళ్ళు బబులోనికి వెళ్ళిపోవటానికి, ఇన్ని శ్రమలు అనుభవించడానికి కూడా. అయితే ఇప్పుడు ఎప్పుడైతే పేతురు సువార్త చెప్పినప్పుడు 3000 మంది మారుమనసు పొంది క్రీస్తు యేసునందు విశ్వాసం నుంచి బాప్తిసం తీసుకున్నారు. వారు లోకము నుండి వేరే అపొస్తలుల బోధ, సహవాసం, రొట్టె, ప్రార్థన అంటే విశ్వాసం లోకం నుండి వేరే వీరంతా ఒక జనాంగం అయ్యారు. సంఘం అనేది లోకము నుండి వేరే అయినది అర్థం. సో కేవలం సంఘం మందిరానికి ఏదో అడపాదడపా రావటం, లేకపోతే రావటం, సో దాన్ని విన్నదాన్ని బట్టి సరి చేసుకోకపోవటం, చేయవలసినవి చేయకపోవడం ఉంటే అది విధేయతలోనికి రాదు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏం చేశారు, అన్ని జనులలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకుంది. తమ పాపములను, తమ పితరుల పాపములను. ఎవరెవరు తమ పాపం నాకు ఈ కారణం అవటానికి మా తండ్రులు అలా చేశారు, వారు చేసిన పాపాన్ని అనుసరించి మేము పాపం చేసాం అని ఒప్పుకుంటారు. నెహెమ్యా కూడా 1వ అధ్యాయంలో తను సేవకి నియమించే ముందు ఇదే ప్రార్థన చేస్తాడు. 1వ అధ్యాయం 11వ వచనంలో మమ్మల్ని మా పాపములను, మా పితరుల పాపములను నిజాన్ని చూసినట్లయితే ఆయన సరైన వాడే దేవుని దృష్టిలో. కాబట్టి అయినప్పటికీ కూడా పాపులతో ఐక్యపరచుకున్నాడు. యేసు ప్రభు పరిశుద్ధుడు అయినప్పటికీ పాపులతో ఐక్యపరచుకుని వారి పాపముల నిమిత్తం చనిపోయి తిరిగి లేచి నమ్మిన వారిని నీతిమంతులుగా పిలుస్తుంది. నీతిమంతులుగా ఉండాలి, దేవుని బిడ్డలుగా ఉన్న దాంట్లో ఇంకా వేషధారణ వచ్చేసి మళ్ళీ తమ మోసం చేసుకుంది. ఈ ధనాపేక్షతోనో లేకపోతే అధికార కామకత్వంతోనో నానా రీతిలో అలా చెడిపోతుంది సంఘం. అలా లేకుండా జాగ్రత్తగా ఉండేది మనం నేర్చుకోవాలి. ఏం చేశారంటే తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనేది. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును చదువుతూ వచ్చి ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారం చేయొచ్చు వచ్చారు. మొదట ఏం చేశారు? పాపాలు ఒప్పుకున్నారా? మొదట దేవుని వాక్యం విన్నారా? మొదట దేవుని వాక్యం విన్నారు. చూడు, పాపాలు కాదు. మొదట ఏం చేశారు? ఇప్పుడు మనం ప్రార్థన ఎప్పుడు చేయాలి? ముందు వాక్యం వినాలి. విన్న తర్వాత ఏం చేయాలి? తప్పులు ఒప్పుకోవాలి. తర్వాత ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అది కూడా ఎలా చేయాలి, ఏం తప్పులు చేసామో దాన్ని చూసుకోవాలి. ఇతరులు కూడా అలా చేయకుండా ఉండాలి అని, వారు కూడా అంగీకరింపబడేటట్టుగా ఉండాలని. సో ఇటువంటి దీనత్వం దేవుడు కోరుకుంటున్నాడు. తర్వాత
తాము చేస్తున్న తప్పులు, వారి సంఘాలు నష్టపోవటానికి, లేకపోతే ఆ వాక్యాన్ని ఎరగకుండా ఉండటానికి, లేకపోతే పరిశుద్ధులు మార్పు చెందకుండా ఉండటానికి, లోకానుసారంగా ఉండటానికి కారకులు ఎవరో వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. అలాగా చేసి కొంతసేపు వాక్యం విన్నాం, ఇంకొంతసేపు ఏం చేయాలి? తప్పులు ఒప్పుకోవాలి, ప్రార్థన అనేది చేయాలి. ప్రార్థనలోకి వెళ్దాం.